నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రేమ మంత్రం, ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ 3 పార్ట్ 5. అది ఒక పాడుబడిన పెద్ద బంగ్లా. పైకప్పు కూలిపోయి కొన్నేళ్లైంది. మొండిగోడలు మాత్రం ఉన్నాయి. కిటికీలు తలుపులు ఎప్పుడో అవసాన దశకి చేరుకున్నాయి. అటువంటి నిర్జన ప్రదేశంలో ఒక 5 వ్యక్తులు వృత్తాకారంలో కూర్చుని ఉన్నారు. వారి మధ్యలో ఒక మూగజీవి ముగ్గు మధ్యలో నిలబెట్టబడి ఉంది. దాన్నే చూస్తూ వాళ్ళు మంత్రస్థాయిలో మంత్రోచ్చారణ చేస్తున్నారు. సరిగ్గా సమయం తెల్లవారుజాము 4 అవుతుండగా ఆకాశంలో చుక్క రాలుతున్న సమయానికి వారందరూ ఒక్కసారిగా లేచి నిలబడి మరింత గట్టిగా మంత్రాలను ఉచ్చరించడం ప్రారంభించారు. ఇంతలో మరొక వ్యక్తి ఒక అరటిదొప్ప నిండా చిక్కని ఎర్రని ద్రవాన్ని తీసుకువచ్చి ఒక మూలగా భద్రపరిచాడు. సరిగ్గా రాలుతున్న తార మాయమవ్వబోయే ముందు ఒక్క వేటుతో ఆ మూగజీవి తల తెగనరికాడు వారిలో ఒకడు. ఒక్కసారిగా తల ఎగిరి అల్లంత దూరంలో పడగా రక్తం ఫౌంటైన్లా ఆ జీవి శరీరం నుంచి బయటికి బుసబుసా పొంగింది. మరొక అరటిదొప్పలో ఈ రక్తాన్ని ముందు పట్టి తెచ్చిన రక్తాన్ని, ఇప్పుడు పట్టిన రక్తాన్ని ఎదురుగా ముగ్గు వెనుక ఉన్న ఒక పెద్ద రాయికి అర్పించి అప్పుడు ఆ రెండింటినీ కలిపి వారు మహాప్రసాదంలో తాగేశారు. అప్పుడు వారందరిలోకి వయసులో పెద్దవాడైన వ్యక్తి నోరు విప్పాడు. మనం మొదలుపెట్టిన కార్యక్రమంలో 2వ అంకం పూర్తయింది. ఇక చివరి అంకం నరబలి. ప్రారంభించడానికి సరైన తేదీ నిర్ణయిస్తాను. ప్రతి అమావాస్యకి ఒక కన్నెపిల్లను బలి ఇవ్వాలి. కన్నెపిల్ల దొరకని పక్షంలో 3 పసిపిల్లల్ని బలి ఇస్తే మనం అనుకున్న పని నెరవేరుతుంది. మిగిలిన 5 అమిత భక్తి శ్రద్ధలతో అతని మాటలు వినసాగారు. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఒకసారి మనం 3వ అంకం ప్రారంభించాక ఆగడానికి వీలు లేదు. అందుకని ఏర్పాట్లన్నీ ముందుగానే చూసుకోవాలి. ఎవరికీ అనుమానం రాకుండా ఆడపిల్లల్ని మాయం చేయాలి. వారిని భద్రపరిచే స్థలం చూపిస్తాను రండి చెప్పి వెనుదిరిగి చీకట్లోకి నడిచాడు. ఆ దారి అతనికి బాగా అలవాటైనట్టుగా వెలుతురు లేకపోయినా చకచక అడుగులు వేస్తున్నాడు. మిగిలిన వారు మౌనంగా అతన్ని అనుసరించారు. గది బయట సన్నగా మాటలు వినిపించడంతో నిద్రలేచాడు మంత్ర. తలంతా భారంగా అనిపించింది అతనికి. వెంటనే అర్థమైంది అతనికి. ముందు రోజు తనకి సెరటివిచ్చారు. జరిగిన సంఘటన కళ్ళ ముందు కదులుతుంటే అపరాధ భావంతో కళ్ళు మూసుకున్నాడు. తను ఒక అసైన్మెంట్ మీద ఇక్కడికి వచ్చాడు. తన టెంపర్ చూపించడానికి కాదు. భూపతి తన మీద నమ్మకంతో తనని ఇక్కడికి పిలిస్తే తను నిన్నటి రోజంతా వృధా చేశాడు. ఇన్వెస్టిగేషన్లో ప్రతి క్షణం విలువైనదనే ముఖ్య విషయాన్ని తను మర్చిపోయాడు. దానికి కారణమెవరు? ప్రశ్న అడుగుతున్న అంతరాత్మ పీక నొక్కి నెమ్మదిగా బెడ్ దిగి బాత్రూంలోకి నడిచాడు. వీణికి సారీ చెప్పాలి అనుకుంటూ. అసలు అలా ఎలా చేయగలరు ఎవరైనా? కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా అడిగింది యామిని. ఎలా చేయడం? మంత్ర గొంతు వినిపించగానే ఠక్కున అక్కడ నిశ్శబ్దం ఏర్పడింది. మంత్ర కనుబొమ్మలు ముడిచి సీరియస్గా చూశాడు అక్కడ ఉన్న 3 వైపు. శరత్చంద్ర, వేణు, యామినిలు ఒకరి మొహం ఒకరు చూసుకుని తిరిగి మంత్రవైపు చూశారు. ఆ సమయంలో తన ప్రాణ స్నేహితుల్ని అక్కడ చూసినందుకు సంతోషించాలో, వారి కళ్ళలో కనిపిస్తున్న ఆందోళనకి కంగారు పడాలో తెలియలేదు అతనికి. వీణ అక్కడ లేకపోవడంతో ఏదో జరిగిందని అతను ఊహించాడు. సుత్తులతో తల మీద ఎవరో కొడుతున్నట్టుగా విపరీతంగా వస్తున్న తలనొప్పిని ఖాతరు చేయకుండా బయటికి నడిచాడతను. మిగిలిన 3 ఏమీ మాట్లాడలేదు. వీణ అప్పుడే దయాకర్తో మాట్లాడుతోంది. ప్రేమ, భూపతి ఒక పక్కగా నిలబడి వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వారికి దూరంగా నిలబడి ఉన్నారు ఎస్టేట్ స్టాఫ్ అంతా. అప్పుడప్పుడే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టడంతో కళ్ళలో ఎవరో కత్తులతో పొడుస్తున్నట్టుగా ఫీల్ అయ్యాడు మంత్ర. కనీసం ప్రేమ వైపు తల కూడా తిప్పకుండా దయాకర్, వీణల వైపు అడుగులు వేశాడు. అతన్ని చూసి దయాకర్ చిన్నగా తల పంకించాడు విష్ చేస్తున్నట్టుగా. మంత్ర తిరిగి తల ఊపుతూనే వీణ వైపు చూసి కళ్ళతోనే ప్రశ్నించాడు. ఈరోజు తెల్లవారుజామున స్ట్రే యానిమల్స్లో ఒక గుర్రం చనిపోయింది. సేమ్ స్టైల్, తరలేదు. అలాగే ఒక కుక్క కనిపించడం లేదు వివరించింది వీణ. మంత్ర ఏమీ మాట్లాడలేదు. అతనికి సిగ్గుగా ఉంది. తను మామూలు స్థితిలో ఉండి ఉంటే వీణ, తను కూడా గాడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ దుస్సంఘటన జరిగి ఉండేది కాదు. అతని మనసు అర్థమైనట్టుగా వీణ అతని భుజాన్ని ఓదార్పుగా నొక్కి వదిలింది. 3 జంతువులున్న కట్టడం వైపు అడుగులు వేశారు. ప్రేమ వారివైపే చూస్తోంది. ఆమె మనసులో గిల్టీ ఫీలింగ్ ముళ్ళులా గుచ్చుతోంది. తను అలా అందరి మధ్యలో మంత్రని ఛాలెంజ్ చేసి ఉండకపోతే అతను మామూలుగా ఉండేవాడు. తన డ్యూటీ తను చేసేవాడు. అప్పుడు ఈ చెడు సంఘటన జరిగి ఉండేది కాదు.
ఆ రోజు ఎప్పటిలానే అర్జున్ని రైడ్కి తీసుకువెళ్ళి తర్వాత షెడ్కి వెళ్ళింది. అక్కడ థండర్ లేకపోవడంతో కంగారు పడి బయటికి నడిచింది ప్రేమ. 1 కిలోమీటర్ దూరంలో కనిపించింది తలలేని గుర్రం. కడుపులో తిప్పుతుండగా జార్జ్కి కాల్ చేసింది. అతను పరుగున రావడం, వీణకి కబురు చేయడం, దయాకర్ రావడం జరిగింది. మిగిలిన పనులు మామూలే. ప్రేమ బాధగా కళ్ళు మూసుకుంది. థండర్ చనిపోయిందన్న దుఃఖంలో తను పట్టించుకోలేదు. 1 గంట తర్వాత గమనించింది స్వీటీ లేకపోవడం. అంతే, గుండె ఆగిపోయినంత పనైంది ఆమెకి. పరుగున వెళ్ళి వీణకి ఇన్ఫార్మ్ చేసింది. అప్పటి నుంచి అందరూ వెతుకుతూనే ఉన్నారు. ఇంతవరకు దాని జాడలేదు. 3 గంటలు దాటిపోయింది. అక్కడ ఉన్న ఒక్కొక్క మూగజీవంతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎవరు అంత మానవత్వం లేకుండా, కనికరమైనా లేకుండా నోరులేని జంతువులను చంపుతున్నారు? కళ్ళలో నుంచి రాబోతున్న నీళ్ళని బలవంతంగా ఆపుకుంది ప్రేమ. కృష్ణభూపతి ఓదార్పుగా ఆమె భుజం చుట్టూ చెయ్యి వేశాడు. ఆయన వయసు ఒక్కసారిగా 10 ఏళ్లు పెరిగినట్టుగా కృంగిపోయాడు. ఆయనకి మనవరాలి గురించి భయంగా ఉంది. ఇదంతా తన మనవరాలికి హాని కలిగించడానికేమో అని ఆయన అనుమానం. కానీ ఆయనకి మంత్రి మీద అమితమైన నమ్మకం ఉంది. ఇక్కడ అతను ఉండటమే ఆయనకి కొండంత ధైర్యంగా ఉంది. మంత్ర తప్పక ఈ సమస్యని పరిష్కరించి తీరతాడమ్మా, నమ్మకంగా అన్నాడు కృష్ణభూపతి మనవరాలికి ధైర్యం చెప్తూ. ఈ లోపుగా ఎన్ని మూగజీవాలు బలవుతాయి తాతయ్య? దూరంగా ఉన్న చెట్లలోకి చూస్తూ అడిగింది ప్రేమ. జవాబు చెప్పలేనట్టుగా చిన్నగా నిట్టూర్చాడాయన. ఎవరు మొదట ఐడెంటిఫై చేశారు ఈ విషయాన్ని? దయాకర్ని అడిగాడు మంత్ర. ప్రేమ టూకీగా చెప్పాడు దయాకర్. అతనికి పిచ్చి కోపంగా ఉంది. ఆ సమయంలో మూగజీవాలను చంపినవాడు దొరికితే సర్వీస్ రివాల్వర్తో పేల్చి పడేయాలన్నంత కోపంగా ఉంది దయాకర్కి. అతని జవాబు వినగానే మంత్ర పెదాలు బిగుసుకున్నాయి. దవడకండరం అదరడం చాలా స్పష్టంగా చూసింది వీణ. అంటే అతని కోపం తారాస్థాయికి చేరుకుందన్నమాట. అప్పుడే చాలా కామ్ అయిపోతాడు మంత్ర. చాలా సునిశ్చితంగా ఆలోచిస్తాడు. ఫీల్డ్లో ఉన్నప్పుడు మంత్ర స్పెషాలిటీ అది. తిరిగి పూర్వపు మంత్రని చూడగలుగుతున్నందుకు ఆమెకి పట్టలేని సంతోషం కలిగింది. కానీ ఆ ఆనందాన్ని బయటికి ప్రదర్శించే సమయం అది కాదు. యు ఆర్ వెరీ లక్కీ ప్రేమ, మనసులో అనుకుంది వీణ. ఎక్కడ? అతను కూడా మాటల్ని చాలా పొదుపుగా వాడుతూ అడిగాడు. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో చెప్తూనే ముందుకు దారి తీశాడు దయాకర్. అక్కడికి చేరుకుని నేలని పరీక్షగా చూశాడు మంత్ర. అప్పటికే థండర్ శరీరాన్ని అక్కడి నుంచి తరలించారు. తరలేని ముండాన్ని అంత ఉదయాన్నే చూసిన ప్రేమ మానసిక పరిస్థితిని ఊహించగలిగాడు మంత్ర. ఆమెకి ఆ స్ట్రే యానిమల్స్ అంటే ఎంత ప్రాణమో తను వచ్చిన రోజునే గమనించాడు. 15 రోజుల వ్యవధిలో 2 గుర్రాలు, కుక్క పరిస్థితి కూడా అదే అయి ఉండొచ్చని అనిపించింది అతనికి. అతని మనసు ప్రేమ పట్ల సానుభూతితో, ఆ మూగజీవుల పట్ల జాలితో నిండిపోయింది. కింద ఒక్క రక్తపు చుక్క కూడా లేదు. డోంట్ యూ థింక్ ఇట్స్ స్ట్రేంజ్? గుర్రం మొండెం పడిన మేర నలిగిన గడ్డిని పరీక్షగా చూస్తూ అడిగాడు మంత్ర. దయాకర్ ఆశ్చర్యంగా నేలవైపు చూసి తనని తానే తిట్టుకున్నాడు ఆ పాయింట్ తనకి తట్టనందుకు. వీణ ఆ పాయింట్ని తన పాకెట్ బుక్లో నోట్ చేసుకుని ఉంటుందని తెలుసు మంత్రికి. ఇంతకుముందు హనీ బాడీ దగ్గర కూడా ఇలాగే ఉందా? తిరిగి ప్రశ్నించాడు మంత్ర. లేదన్నట్టుగా తల అడ్డంగా తిప్పాడు దయాకర్. కానీ మ్యాన్షన్ వెనుక భాగంలో రక్తపు మడుగు ఉన్నట్టుగా చెప్పాడు. సాలోచనగా తల పంకించాడు మంత్ర. దయాకర్, థండర్ రక్తాన్ని సేకరించారు చంపినవాళ్ళు. పోస్ట్ మార్టం చేయించి ప్లాస్టిక్ కానీ సెడేటివ్ కానీ ఏదైనా ఫారెన్ బాడీ కానీ ఐడెంటిఫై అవుతుందేమో చూడు. చెప్తూనే ఇక అక్కడ చేసేదేమీ లేనట్టుగా వెనక్కి తిరిగి వచ్చిన దారిని అడుగులు వేయడం ప్రారంభించాడు మంత్ర. హఠాత్తుగా అతని మెడ మీద వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయి. ఎవరో తమని గమనిస్తున్న ఫీలింగ్ కలిగింది అతనికి. సెక్యూరిటీలో పనిచేసే ప్రతి వ్యక్తికి అలవడే లక్షణమే అది. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టడం. తమని ఎవరైనా గమనిస్తున్నారా అనే ఆలోచనతో ఓరగా వీణవైపు చూశాడు. ఆమెకి కూడా అలాగే అనిపించిందని అర్థమైంది. ఆమె కిందకి వంగి తన షూలేస్ కట్టుకుంటున్నట్టుగా నటించడంతో తనకి చుట్టూ పరిశీలించే సమయం ఇచ్చిందని ఇట్టే అర్థమైంది మంత్రికి. చాలా మామూలుగా చూస్తున్నట్టుగా చుట్టూ పరికించాడు. దూరంగా చెట్ల మధ్య ఒక నీడ కదలడం అతని సునిశ్చిత దృష్టిని దాటిపోలేదు. కానీ అతను అటు తన చూపును క్షణంలో 10వ వంతు కూడా నిలపలేదు. తన పని అయినట్టుగా గొంతు సవరించుకున్నాడు. వీణ మామూలుగా లేచి నిలబడింది. వెల్కమ్ బ్యాక్ పార్ట్నర్, నవ్వుతూ తన చెయ్యి అందించింది. థ్యాంక్ యూ మై హీరో. ఆమె చేతిని అందుకుని తన దగ్గరికి లాక్కుని ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి అన్నాడు మంత్ర. దయాకర్ ఒకసారి వారి వైపు వింతగా చూసి తల తిప్పి ముందుకు నడిచాడు. అంతవరకు ఆ ముగ్గురిని గమనిస్తున్న ఆ నీడ నెమ్మదిగా చెట్ల చాటుకు ఒదిగిపోవడం ముగ్గురూ గమనించలేదు. అసలు
ముగ్గురు కేర్ టేకర్లు కళ్ళు కప్పి ఎవరు వస్తారు లోపలికి? జార్జ్, నిన్న డ్యూటీ ఎవరిది? కఠినంగా అడిగింది ప్రేమ. ఆమె ఎదురుగా జార్జ్తో పాటుగా మరొక 5 వ్యక్తులు నిలబడి ఉన్నారు. మేము మేడం అంటూ వారిలో 3 వ్యక్తులు ముందుకొచ్చారు. వారిని నిశితంగా పరిశీలించింది ప్రేమ. నడివయసు దాటిన వారే 3. చాలా ఏళ్లుగా అక్కడ నమ్మకంగా పనిచేస్తున్నారు. వారి కళ్ళలో అపరాధ భావంతో పాటుగా చనిపోయిన మూగజీవాల గురించి వేదన కూడా స్పష్టంగా కనిపిస్తుంటే వారిని ఎలా అనుమానించగలదు? ప్రేమకి ఏం చెయ్యాలో, ఎలా ఈ సమస్యని పరిష్కరించాలో పాలుపోవడం లేదు. అందరూ నమ్మకస్తులే. మరి బయట వ్యక్తులు ఎస్టేట్ లోపలికి వచ్చే అవకాశం ఉందా? ఆమెకి సన్నగా తలనొప్పి ప్రారంభమైంది. హనీ మరణం నుంచి ఇంకా తేరుకోకముందే థండర్ చంపబడడం ఆమెకి కోలుకోలేని దెబ్బ అయింది. ఆక్షన్ పూర్తయి 5 గుర్రాలు మంచి ధర పలికాయని సంతోషించాలో లేక అక్కడ జరుగుతున్న దానికి బాధపడాలో తెలియడం లేదామెకి. అలా కనిపించింది ప్రేమ, మాధుర్య, మంత్రకి. టెన్షన్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఆమె నిలబడి ఉన్న తీరు చూస్తే. అతను మౌనంగా బయట గుమ్మానికి ఆనుకుని చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు. ఆమె మీటింగ్ని భగ్నం చేయకూడదన్నది ఒక కారణమైతే మరొక కారణం అక్కడి వ్యక్తులను పరిశీలనగా చూడడం. ముఖ్యంగా జార్జ్ని నిశితంగా పరిశీలించాడు మంత్ర. అనుమానించడానికి ఏమీ లేకపోవడమే మంత్రకి మరింత అనుమానాన్ని కలిగిస్తుంది. నిజానికి హిమజ సహాయంతో అతను అక్కడ అందరి రికార్డులను చాలా క్షుణ్ణంగా పరిశీలించాడు. అన్నీ క్లీన్గా ఉన్నాయి. మీరు 3 అక్కడే ఉండగా థండర్ని బయటికెలా తీసుకువెళ్ళగలరు ఎవరైనా? ముందుకు వచ్చి నిలబడిన ఆ 3 తీక్షణంగా చూస్తూ అడిగింది ప్రేమ. వాళ్ళు చప్పున తలలు వంచుకున్నారు. ఆమె మౌనంగా వారి సమాధానం కోసం ఎదురు చూసిందే తప్ప ఆవేశపడలేదు, కోపాన్ని ప్రదర్శించలేదు. ఒక్కొక్కసారి పదే పదే ప్రశ్నించే కన్నా అలా మౌనంతో ఎదుటి వ్యక్తి గుండెల్లో గుబులు పుట్టించడమే మెరుగైన పద్ధతి. మంత్రికి ఆమె వారిని ప్రశ్నిస్తున్న విధానం ఆకట్టుకుంది. నిశ్శబ్దంగా ఆమెనే గమనించడం మొదలుపెట్టాడు. కొన్ని నిమిషాలలో వారిలో ఒక వ్యక్తి నోరు విప్పాడు. మీరు నమ్ముతారో నమ్మరో మాకు తెలియదు, కానీ మాకు కూడా అంత అయోమయంగా ఉంది మేడం. ఎప్పుడు లేనిది నిన్న చాలా నిద్ర పట్టేసింది. ఒళ్ళు తెలియనంత మత్తు మమ్మల్ని ఆవహించుకుంది. ఎందుకో తెలియదు. సాధారణంగా మాలో ఒకరు తప్పనిసరిగా మెలకుగా ఉంటాం. హనీ చనిపోయాక మరీ జాగ్రత్తగా వంతుల వారీగా కాపలా ఉంటున్నాం. అయినా అది ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. చేతులు కట్టుకుని చెప్పాడతను. వెంటనే మంత్ర అలర్ట్ అయ్యాడు. దయాకర్కి ఈ విషయం చెప్పారా? గంభీరంగా వినిపించిన ప్రశ్నకి టక్కున వెనక్కి తిరిగి చూశారందరూ. ప్రేమ సూటిగా అతని చూపులతో చూపులు కలిపింది. అంతకు ముందు తన మీద ఉన్న కోపం కానీ ఏహ్యభావం కానీ ఇసుమంతు కూడా ఇప్పుడు అతని కళ్ళలో లేవు. చురుకుగా ఉన్నాయి ఆ కళ్ళిప్పుడు. తన చుట్టూ జరుగుతున్న విషయాలను ఏదీ మిస్ అవ్వకుండా తనలో నిక్షిప్తం చేసుకుంటున్నాయేమో అన్నట్టుగా తీక్షణంగా ఉన్నాయి ఆ కళ్ళు. లేదు సార్, ఆయన అడగలేదు. సందేహిస్తూనే అన్నాడు అతని పక్కనే నిలబడిన 2వ వ్యక్తి. మంత్ర కళ్ళలో దయాకర్ పని పట్ల అసంతృప్తి కానీ హేళన కానీ కనిపించకపోవడం గమనించింది ప్రేమ. ఆమెకి ఆశ్చర్యంగా అనిపించింది. సాధారణంగా ప్రైవేట్ ఆర్గనైజేషన్ రన్ చేసే వాళ్ళకి ప్రభుత్వాధికారులంటే చులకన భావం ఉండడం చాలాసార్లే గమనించింది తను. కానీ మంత్ర దయాకర్ని చిన్నచూపు చూడలేదు సరికదా. అతను చేసిన తప్పును పెద్దదిగా చెయ్యకుండా తన సంభాషణ కొనసాగించడం ఆమెకి మంత్ర మీద గౌరవం కలిగేలా చేసింది. నేను వీరిని ఇంటర్వ్యూ చేయొచ్చా? ఒక్కొక్కరిని వేరువేరుగా ప్రేమ వైపు తిరిగి అన్నాడు. తప్పకుండా అంటూ మీరు నా ఆఫీస్ని వాడుకోవచ్చు చెప్పి బయటికి నడిచింది. మిస్ ప్రేమమాధుర్య, మీ ఇంటర్వ్యూ కూడా కావాలి. మీ కన్వీనియంట్ టైం చెప్తే. వాక్యం పూర్తి చేయలేదు మంత్ర. ఆమె అర్థమైనట్టుగా తల ఊపి ఈవినింగ్ 7కి స్టేబుల్లో ఉంటాను చెప్తూనే బయటికి నడిచింది. మంత్ర ముందుగా 3లో ఒకడైన యాదయ్యని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. టేబుల్ మీద అతని వాయిస్ రికార్డర్ ఉంది. తన పేరు యాదయ్య పేరు చెప్పి టైం ప్లేస్ చెప్పి రికార్డ్ చేసిన తర్వాత మొదటి ప్రశ్న అడిగాడు మంత్ర. మీరు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు? ఇంచుమించుగా 12 సంవత్సరాల నుంచి సార్ చెప్పాడు యాదయ్య. ఎవరు రికమెండ్ చేశారు మిమ్మల్ని ఇక్కడ? ఇక్కడ రికమెండేషన్లతో పని జరగదు సార్. మా ఫాదర్ ఇక్కడ పనిచేసేవారు. ఒకసారి ఆయనకి ఒంట్లో బాగుండకపోవడంతో భూపతి సార్ని అడిగారు. ఆయన నన్ను పిలిపించి నాతో మాట్లాడిన తర్వాత నేను పనికి రావడానికి ఒప్పుకున్నారు. అలా వారం రోజులు పనిచేశాను. తర్వాత నాన్నగారు యథావిధిగా పనిలోకి రావడంతో నేను తిరిగి కాలేజీకి వెళ్ళిపోయాను. నా డిగ్రీ పూర్తయిన తర్వాత సార్ తిరిగి నన్ను పిలిపించారు. నాకు జాబ్ ఇస్తానని అనడంతో ఆనందంగా జాయిన్ అయిపోయాను. ఇక్కడ ఇన్సెంటివ్స్ బాగుండడమే కాదు, మమ్మల్ని తక్కువగా చూడరు అంటూ చెప్పడం పూర్తి చేశాడు యాదయ్య. మీరు మీ ఫ్యామిలీతో ఇక్కడే ఉంటారా? అడిగాడు మంత్ర.
అవును సార్, ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ ఇక్కడే ఉండాలి. అది ఒక కండిషన్. రోజు బయటికి వెళ్ళి రావడం అనేది జరిగే పని కాదు. కానీ వారానికి ఒక రోజు బయటికి వెళ్ళొచ్చు. అలా ఒక గంట సేపు మంత్ర యాదయ్యని ప్రశ్నించాడు. మిగిలిన ఇద్దరితో మాట్లాడిన తర్వాత స్టేబుల్స్ వైపు నడిచాడు. అక్కడ డే షిఫ్ట్ కేర్ టేకర్స్ వాటికి నీటిని పెట్టి ఆహారం పెట్టి పనిలో ఉన్నారు. మంత్ర వారిని దాటుకుంటూ ఎంప్లాయీ క్వార్టర్స్ దగ్గరికి నడిచాడు. చాలా విశాలమైన కాంప్లెక్స్ అది. అది వేరే ప్రపంచంలా ఉంది. అదంతా తిరిగి చూడాలంటే కాలినడకన 2-3 రోజులు పడుతుంది. కారులో రావాల్సిందే అనుకుంటూ వెనుదిరిగాడు మంత్ర. అక్కడ నిలబడి ఉంది ప్రేమ మాధుర్య. ఆమె చుట్టూ గుంపుగా కొంతమంది ఆడపిల్లలు నిలబడి ఉన్నారు. వారంతా ఉత్సాహంగా చప్పట్లు కొడుతున్నారు ఆమె మాట్లాడుతుంటే. అతను అటువైపు నడిచాడు. మంత్రికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ప్రేమను చూస్తే. రాజరికం, సంస్థానాలు అన్నీ ప్రభుత్వంలో విలీనమైపోయినా ఇలాంటి ప్రైవేట్ ఎస్టేట్స్లో ఇంకా రాజరికం బ్రతికే ఉందనిపిస్తుంది అతనికి. కానీ ప్రేమ మాధుర్య తను చూసిన వారందరికన్నా భిన్నంగా కనిపించింది అతనికి ఆ క్షణం. మొదటిసారి ఆమె గురించి విన్నప్పుడు ఏసీ గదుల్లో ఉండి పార్టీలంటూ తిరిగే డబ్బు హోదా ఉన్న అమ్మాయి అనుకున్నాడు అతను. కానీ ఇప్పుడు ఇలా చూస్తుంటే తన అభిప్రాయం మార్చుకోవలసి వస్తోంది. చేతిగోళ్లకి నెయిల్ పెయింట్ కూడా లేదు ఆమెకి. ఎప్పుడు చూసినా ఒక ఫేడెడ్ జీన్స్ కాటన్ షర్ట్లో చాలా సింపుల్గా ఉంటుంది. ఏ రకమైన అలంకరణ ఉండదు. కేవలం చిన్న చంద్రబింబం లాంటి బొట్టు మాత్రం ఉంటుందంతే. మరి అయినా అంత అందంగా గ్రేస్ఫుల్గా ఎలా ఉంటుంది? మంత్ర అక్కడికి వచ్చిన క్షణమే అతని ప్రెజెన్స్ని ఫీల్ అయ్యింది ప్రేమ. ఆమె గుండె ఒక క్షణం ఆగి కొట్టుకుంది. కారణం తెలియకపోయినా తనతో పనిచేయడం అతనికి ఇష్టం లేదని ఆమెకి తెలుసు. అతని కోపాన్ని స్వయంగా చూసింది. ఇప్పుడు తనని ఇక్కడ చూసి ఎలా ఫీల్ అవుతున్నాడో ఆమె కనుక్కోలేకపోయింది. షేడ్స్ పెట్టుకోవడం వల్ల అతని కళ్ళలో కదలాడే భావాలు ఆమె చదవలేకపోయింది. మొహం భావరహితంగా ఉంది. అతను ముందుగా ఆ చుట్టూ ఉన్న పరిసరాలని క్షుణ్ణంగా పరిశీలించడం గమనించింది ప్రేమ. తర్వాత తన చుట్టూ ఉన్న గుంపును పరీక్షగా చూస్తూనే ఆమె దగ్గరికి నడిచాడు. హాయ్ మంత్ర, ఇంటర్వ్యూ పూర్తయిందా? పెదవుల మీదకి చిరునవ్వు తెచ్చుకుంటూ అడిగింది. అతను చిన్నగా తల ఊపాడు. ఏమీ మాట్లాడలేదు. ఇదిగో అమ్మాయిలు, సరిగ్గా మరొక 15 రోజులు మాత్రమే ఉంది ప్రోగ్రాంకి. బాగా ప్రిపేర్ అవ్వండి. మరి పిల్లలందరికీ కూడా చెప్పండి, ఈసారి ఎవరు ఎక్కువ పోటీల్లో పాల్గొంటారో స్వయంగా నేనే వారికి హార్స్ రైడింగ్ నేర్పిస్తాను. ప్రేమ అనౌన్స్ చేయడంతో అందరూ ఉత్సాహంగా మరొకసారి చప్పట్లు కొట్టి ఆమె దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. పరుగు పరుగున ఆ వార్త అందరికీ చేరవేయడానికి. ఇప్పుడు షేడ్స్ తీసి ఆమె వైపు సూటిగా చూశాడు మంత్ర. ఆమె తడబడింది. నన్ను క్షమించండి ప్రేమ. నా పర్సనల్ ఇష్యూస్ వర్క్లోకి తీసుకురాకూడదు. నేను ఒక ప్రొఫెషనల్గా ప్రవర్తించలేదు. అన్నిటికీ సిద్ధపడి ఇక్కడికి వచ్చాను. నేను అలా ప్రవర్తించకుండా ఉండవలసింది. ఐఎమ్ సారీ వన్స్ అగైన్. చేతులు ప్యాంటు జేబుల్లో పెట్టుకుని అన్నాడు. పర్వాలేదు మంత్ర. ఆఫ్టర్ ఆల్ మనం అన్ని ఫీలింగ్స్ ఉన్న మనుషులు, మెషిన్స్ కాదు కదా. చాలా మామూలుగా నవ్వుతూ చెప్తున్న ఆమె సింప్లిసిటీకి ఆశ్చర్యపోయాడు మంత్ర. ఆమె ఇది ఒక పెద్ద ఇష్యూ చేస్తుందని ఊహించాడు. దానికి సిద్ధపడి వచ్చాడు. ఆమె అసలు అది పెద్ద విషయం కానట్టుగా తేలికగా మాట్లాడడంతో అతను ఊపిరి పీల్చుకున్నాడు. ప్రోగ్రాం ఏంటి? మాట కలుపుతూ అడిగాడు. ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ టైంకి ఇక్కడ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తాను. ప్రైజ్లు ఇస్తాం. అది ఒక ట్రెడిషన్లా మారిపోయింది. మేము బాధల్లో ఉన్న పిల్లలని నిరాశపరచకూడదని నిర్ణయించుకున్నాం. అందుకే ఈ ఏర్పాట్లు. తను కూడా మామూలుగా సమాధానమిచ్చింది ప్రేమ. ఈ ఇన్సిడెంట్స్ వెనుక ఎవరు ఉన్నా కానీ ఐ విల్ ఫైండ్ అవుట్ ప్రేమ మాధుర్య. ఐ ప్రామిస్, పట్టుదలగా చెప్పాడు మంత్ర. నేను మిమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నాను మంత్ర. నవ్వుతూ తన చేతిని ముందుకు చాచింది ప్రేమ. అతను ఆమె చేతిని అందుకుని చిన్నగా నొక్కి వదిలాడు. ఫ్రెండ్స్? అడిగింది ప్రేమ. ఎస్, ఫ్రెండ్స్ అంటూ ఆమెతో పాటుగా అడుగులు వేశాడు మంత్ర. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.